వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడతారనుకుంటే దాన్ని చాలా చిన్న చూపు చూశారు. గుమ్మడి నరసయ్యని మాత్రం ఆకాశానికి ఎత్తుతున్నారు. గుమ్మడి నరసయ్యని ఆకాశానికి ఎత్తడం కాకుండా అభినందనలు, అభిమానాన్ని ప్రదర్శించడం కాకుండా దేశాన్ని అభిమానించాలి, దేశంలో ఉన్న సమస్యల పరిష్కార దిశగా ఆలోచించాలి. ఆ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలేంటో, వాటికి మార్గం ఏంటో ఆలోచించాలి. నన్ను అభినందించడం కానీ, నన్ను పొగడటం కానీ నాకు ఇష్టం ఉండదు. నేను సర్పంచ్ అయిన దగ్గర నుండే ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉండేవాడిని. చట్టాలు రాస్తున్నారు కానీ వాటి సారాంశం, వాటి ఫలితాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు మన జనానికి అందటం లేదు, ఉపయోగపడటం లేదనేటువంటిది నా భావన. ఇలా మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ భారతదేశం గొప్పదని చెప్పుకుంటున్నాం. నిజంగా గొప్పది, విశాలమైన దేశం, ఎన్నో వనరులు ఉన్న దేశం, ఎంతో సంపద ఉన్న దేశం. ఆ సంపదని ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉన్న ప్రజల కలిగిన దేశం. కానీ ఇక్కడ చాలా తేట తెల్లంగా కనపడుతుంది దరిద్రం అనేటువంటిది. ఈ దరిద్రాన్ని ఎట్లా ఓడించాలి, అందరూ సమానంగా ఉండాలనేటువంటి సమయం ఎప్పుడు వస్తుంది? అందుకనే నన్ను మీరు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి, మీరు ఇప్పటిదాకా అభినందించినటువంటి విషయానికి వస్తే, నేను ఇక్కడ చిన్న పెద్ద తేడలేని, ఉన్నోడు లేనోడు అనే తేడలేని వ్యవస్థ కావాలని కోరుకుంటున్నటువంటి వాడిని, ఆ కోరికతోటి పనిచేస్తున్నటువంటి వాడిని.